హలో గైస్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. చాలామంది గందికోటకి వెళ్తూ వస్తూ ఉంటారు కదా. అక్కడ మీరు చూస్తే దారిలో విండ్ టర్బైన్స్ కనబడుతుంటాయి. విండ్ టర్బైన్స్, విండ్ మిల్స్ అంటారు కదా. అది చూడాలని చాలామందికి ఉంటుంది కోరిక. కానీ ఏమంటే అది ఎంత దూరం ఉందో ఏమో, అంత దూరం వెళ్ళగలమో లేదో అని ఒక భ్రమ ఉంటుంది. నిజంగా చెప్పాలండి, నాకు కూడా అలాగే ఉంది. రీసెంట్గా ఫస్ట్ టైం నేను వెళ్ళాను. అది జస్ట్ గందికోట నుంచి 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, ఎక్కువ దూరం కూడా ఉంది. ఇది వచ్చేసి నాల్కో కంపెనీ మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తూ ఉంది. అంటే 24 విండ్ టర్బైన్స్ ఉన్నాయి ఇక్కడ. అది నాల్కో కంపెనీకి సంబంధించినవి. ఇవన్నీ స్విట్జర్లాండ్ కంపెనీకి, అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నేను దారి చూపిస్తాను. ఇది చూడండి, మీరు ముందర కనబడుతుంది కదా, ఇది గందికోట. గందికోట రైట్ సైడ్ పెడితే ఒక రివర్ జార్జ్ వ్యూ పాయింట్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే గందికోట కోట వస్తుంది. తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ ఒక ఊరు వస్తుంది కదా, అక్కడ వెళ్ళాలి. ఇచ్చిందండి, అక్కడ వెళ్తే మీకు ఆ వ్యూ పాయింట్ వస్తుంది. ముందర వెళ్ళి మీరు వెనకాల తిరిగితే మీకు గండికోట మొత్తం వ్యూ కనపడుతుంది. ఆ తర్వాత మైలారం డ్యామ్ కనబడుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా ఆ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ప్రతి ఒక్కరికి విండ్ టర్బైన్స్ దగ్గర నుంచి చూడాలని కోరిక ఉంటుంది. ఈ గందికోటలో మీరు చూస్తే, గందికోట లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక చాలా విండ్ టర్బైన్స్ కనబడుతూ ఉంటాయి దూరం నుంచి. అంటే అవతల నుంచి వస్తా మీకు కమలాపురం నుంచి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, చాలా విండ్ టర్బైన్స్ ఉన్నాయి, దూరం దూరం నుంచి కనబడుతున్నాయి. స్విట్జర్లాండ్ కంపెనీ ఉన్నాయి, నాల్కో ఉన్నాయి, మొత్తం విండ్ టర్బైన్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గర నుంచి చూద్దాం ఎలా ఉంటుంది అని నేను కూడా వెళ్తున్నాను. ఎందుకంటే చాలామంది ఒక కోరిక ఉంటుంది కదా విండ్ టర్బైన్స్ దగ్గర నుంచి చూడాలని. ఒకసారి వెళ్తాను. ఇది అందరికన్నా కొంచెం స్పీడ్గా తిరుగుతుంది, అందుకే దగ్గర దారి ఉందేమో, పోయి చూస్తాను. చూద్దాం ఎంత బాగుంటుందో ఎలా ఉంటుందో. ఒక ఎక్స్పీరియన్స్ నాకు కూడా చేయాలని చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఒక కోరిక ఉన్నింది. విండ్ టర్బైన్స్ దగ్గర నుంచి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. వెళ్తున్నాను. దగ్గరికి వెళ్ళే కొద్దీ సౌండ్ వస్తూ ఉంది. ఈ ఫ్యాన్ తిరుగుతుంది కదా, సౌండ్ మాత్రం భయంకరంగా వస్తూ ఉంది. మేబీ దగ్గర వచ్చాక సౌండ్ వినపడుతుంది, కానీ దూరం నుంచి అర్థమవుతుంది. చాలా స్పీడ్ తిరుగుతుంది ఇది. దూరం నుంచి మనం చూస్తే ఏదో చిన్న మన ఇంట్లో ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ తిరిగినట్టు ఉంటుంది. కానీ దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత స్పీడ్ తిరుగుతుందో. ఓ మో, చూడండి ఎలా ఉందో. ఓ, ఇక్కడున్న విండ్ టర్బైన్స్లో మెజారిటీ ఆఫ్ విండ్ టర్బైన్స్ నాల్కో కంపెనీ సంబంధించినవి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు ఒకటే దగ్గర దగ్గర 24 పైనే ఉన్నాయి. అండ్ 50,000 కిలోవాట్ అంత పవర్ జనరేట్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చేసి కమిషన్ చేసింది 2012. నాల్కోది ఒక హిస్టరీ ఏమంటే, ఫస్ట్ టైం ఇండియాలో విండ్ టర్బైన్ కమిషనింగ్ చేసింది మన గందికోటలోనే. అదొక హిస్టరీ వాళ్ళది. వాళ్ళ తర్వాత విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని, తర్వాత ఇండియన్ ఆయిల్, ఇంకా మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకందరికీ విండ్ టర్బైన్స్ ఇవి సప్లై చేసేది మన స్విట్జర్లాండ్ విండ్ టర్బైన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు సప్లై. సో మెజారిటీ చెప్తున్నారు కదా, నాల్కోస్ కంపెనీకి సంబంధించినది మెజారిటీ ఉన్నాయి. అండ్ ఇక్కడ గందికోటలో మొత్తం ఇండియాలోనే ఫస్ట్ విండ్ టర్బైన్స్ వాళ్ళు ఇక్కడే కమిషనింగ్ చేసింది, నాల్కో సంబంధించినవి. 2100 కిలోవాట్ని ఉంది. ఓ, మొత్తం బోల్టన్ నట్లతో ఇన్స్టాల్ చేసినారు ఇదంతా. ఓ మై గాడ్, ట్రాన్స్ఫార్మర్ ఉంది, లోపల సౌండ్ వస్తుంది. మేబీ కండెన్సర్ ఏమైనా ఉందేమో. చూడండి దగ్గర నుంచి ఇది. ఓ, జూమ్ చేయాల్సింది ఇక్కడ. స్ట్రైట్ ఉంది ఇది. ఓ, చాలా పెద్దది. అసలు అది చూస్తూ ఉంటే దానిపైన మేఘాలు పోతున్నాయి కదా, ఇది పోలు కదిలినట్టుంది. మేఘాలు పోతూ ఉంటే అది మేఘాలు పోయినట్టు లేదు. ఈ పోలు ఉంది కదా విండ్ టర్బైన్, ఈ పోలు కదిలినట్టు ఉంది, ఫీలింగ్ అలా ఉంది ఇది. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. చూడండి. ఓ, ఫస్ట్ టైం చూడడం ఇది ఇంత దగ్గర నుంచి. అది కూడా దానిపైన మేఘాలు చూడండి ఎంత స్పీడ్ పోతున్నాయో. ఓ
కంపెనీ ఇదంట ఇది. సో ప్రతి ఒక్క విండ్ టర్బైన్కి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో మేబీ కలెక్షన్ కోసం అది గ్రిడ్ చేంజ్ కొంచెం అనుకుంటాను. చూడండి, ప్రతి ఒక్క విండ్ టర్బైన్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని పక్కనే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వరుసగా ఉన్నాయి. షాడో చూడండి కనబడుతుంది రోడ్డు పైన, షాడో వెళ్తూ ఉంటుంది. ఈ షాడో దిందేది ఎంత స్పీడ్ పోతుంది చూడండి. షాడో గాలి ఎక్కువ వస్తూ ఉంటే ఇంకా స్పీడ్ తిరుగుతుంది అనుకుంటా ఇది. సో సూర్యుడు మేఘాల వెనకాల దాక్కున్నాడు కదా, అందుకే ఇంకో వీడియో చూద్దామని తీస్తున్నాను. చూడండి, ఓ ఇంకా వర్షం పడేటట్టు ఉంది చూస్తూ ఉంటే. సో ఇటు నుంచి బయలుదేరడం మంచిది. చాలా దగ్గర ఉన్నాను యాక్చువల్లీ నేను. చూడండి, ఓహో ఆ విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదా, విండ్ టర్బైన్స్ పోయి వచ్చేటప్పుడు లేదంటే పోయేటప్పుడు మీకు గందికోట రివరు, మైలవరం డ్యాము మొత్తం కనబడతాయి. చూడండి ఎంత చిన్నది కనబడుతుందో చూడడానికి. ఇక్కడ నుంచి మీకు మైలవరం గేట్స్ కూడా కనబడతాయి. అండ్ మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంది కదా, చెప్పినా కదా ఒక ఐలాండ్ లాగా ఉందని. మీరు గందికోట వాటర్ ఫాల్స్ చూస్తే తెలుస్తుంది. ఆ చిన్న ఐలాండ్ లాగా ఉంది, అది కూడా కనబడుతుంది. చాలా చిన్నది కనబడుతుంది ఇక్కడ నుంచి. ఎంత పైన ఎక్కాం కాబట్టి మేబీ ఇది టాప్. ఇక్కడ నుంచి మొత్తం ప్రహరీ గోడ అంటారు కదా, ఇది గందికోట ఫోర్ట్ది. ఆ ప్రహరీ గోడ మొత్తం కనబడుతుంది. అండ్ మొత్తం ఇది టెంపుల్, మాస్క్, మసీదు మొత్తం కనబడుతున్నాయి. గందికోట గేట్స్, సారీ మైలవరం గేట్స్. సో నిజంగా ఎవరైనా గందికోట వస్తే నెక్స్ట్ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూడా రండి, విండ్ టర్బైన్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి చాలా అందంగా ఉంటుంది వ్యూ. చూడండి వెనకాల చూపిస్తాను. ఈ మొత్తం విండ్ టర్బైన్స్ చాలా ఉన్నాయి. విండ్ టర్బైన్స్ ఇక్కడ చూడండి, పోతూ ఉంటే వస్తూనే ఉంటాయి. పైన ఒక పల్లెటూరు ఉంది, పల్లెటూరు చుట్టూరు మొత్తం విండ్ టర్బైన్సే. ఆ లోకల్స్ ఏమన్నారంటే ఇది ఎక్కడికి వెళ్తుంది దారి అంటే, మొత్తం గందికోట ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ గేట్స్ కనబడతానా అలాగే వెళ్తే మీరు డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 200 మీటర్స్ ఆర్ 300 మీటర్స్ మీరు నడచాలి, అంటే ట్రెక్కింగ్ లాగా చేయాలి. ఆ తర్వాత మొత్తం మీకు గందికోట ప్రాజెక్ట్ గేట్స్ ఉన్నాయి కదా, గేట్స్ మొత్తం కనబడతాయి ఇలా అన్నారు. సో ఎవరైనా టైం ఉంటే నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.